2 వారాల నుండి బాబా గారి నుంచి విభూది పడుతుందండి. సత్యసాయి బాబా విభూది చూడండి. ఇదిగో ఇక్కడ సాయిబాబా వారి చేతి నుండి తేనె పడుతుంది. ఇక్కడ తేనె పడుతుంది చూడండి. పైసలు తీసుకోండి పద్ధతి ఉంటాయి, సిస్టమేటిక్ ఉంటుంది. దాన్ని మనం ఫాలో చేయాలి. కానీ అట్లా డబ్బులు అట్లా తీసుకోవద్దు. నేను ఎట్లా అనేది మీకు తర్వాత చెప్తారు. మీరు వచ్చి దర్శనాలు చేసుకుంటున్నాం, దాన్ని డబ్బుల విషయం కాదు. మీరు చేయాలంటే ఆసక్తి చెప్తా. మీకు చేయాలనుకుంటే మీరు చేయాలంటే ఆ పద్ధతి ప్రకారం పుట్టపడితే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. దీనికి మనం ఇష్టం వచ్చినట్టు దాన్ని అట్లా చేయడం పద్ధతి ఉంటుంది. చూడండి, మీరు మీకు మంచిగా అనిపించి ఇంకేమన్నా మీకు అట్లా ఉంటుంది అన్నట్టు సార్. ఇప్పుడు ఆయనకు అమృత కలిసి ఇచ్చిన బియ్యం పప్పు సామాన్లు ఇచ్చిన అట్లా మీ చేతుకుంటేనే మీరు ఖర్చు పెట్టి మీ చేతుకుంటేనే జరగాలి ఏ కార్యక్రమం అయినా. అట్లా డబ్బులవి కాదు. ఎందుకంటే మనము తప్పులు చేయకూడదు. కొన్ని విషయాలు అన్ని గుళ్ళలాగా డబ్బులు వేస్తే తీసుకోవడం చేయడం ఇక్కడ ఉండదు, స్వామి దగ్గర ఉండదు అన్నట్టు. చూడండి, బాబా గారి దగ్గర విభూది పడుతుంది. సత్యసాయి బాబా విభూది. బాబు బాగున్నాడు. పెట్టాలంటారు ఫోటో తీసి అక్కడ పంపిద్దాం. జయంతి ఒకసారి మీద కలిసి సాగర్ వాళ్ళ ఇంటికి వచ్చింది. తేనె వాళ్ళు వీడియో కాల్ చూడండి. ఈ ఫోటోలో కూడా విభూది వచ్చింది చూడండి. బాబా ఫోటోలో నుంచి, సత్యసాయి బాబా ఫోటోలో నుంచి విభూది పడుతుంది. షిరిడి సాయిబాబా ఫోటోలో నుంచి తేనె వస్తుంది చూడండి. ఇది స్వామివారి పాదాలు. తేనె పడుతుంది. తేనె 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 పడుతుంది. ఇది మా మీర్పేటలోనండి. మీర్పేటలో సత్యసాయి బాబా ఆశ్రమంలో బాబా ఫోటో నుంచి విభూది పడటం. బాబా చేతిలో నుంచి తేనె గారుతుంది చూడండి. అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లలితా వారణాసి జెడ్ఐసి చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్.